నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిలకి సారీ చెల్లి అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పంపించడం జరిగింది. ఇంతకీ ఆ మెసేజ్లో తను ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది, అసలు ఏముంది ఆ మెసేజ్లో, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా. సార్ ఏంటి సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మన షర్మిల గారికి సారీ చెల్లి అని చెప్పేసి ఒక మెసేజ్ పంపించారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇంతగా మెసేజ్లో ఉన్న సారాంశం ఏంటి సార్? అంటే ఆయన షర్మిల గారి అబ్బాయి రాజారెడ్డి పెళ్ళికి బహుశా రాలేకపోతున్నందుకు సారీ అని చెప్పుంటాడని ఒక మీడియాలో వైరల్ అవుతుంది, పెట్టుంటాడని. నా అంచనా ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మెసేజ్ కూడా పెట్టారని నేనైతే అనుకున్నాను. ఎందుకు అంటే ఎందుకు అలా అనుకుంటున్నారు సార్? కరెక్ట్, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాయి. ఇక ఎవరి గురించి ఎవరు ఇక లిమిట్స్ లేదు, అంటే నో బార్స్, అంటే విమర్శలు కానీ అటాక్లు కానీ నువ్వెంతనే కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్లో ఉంచకూడదు అనేది అందరికన్నా ముఖ్యంగా బాగా కృషి చేస్తున్న మనిషి షర్మిల గారు. ఎందుకంటే ఆయన పరిపాలన వలన కుటుంబానికి అప్రతిష్ట వస్తుంది, రాజశేఖర్ రెడ్డి గారి ప్రతిష్ట దెబ్బతింటుంది, కుటుంబ వ్యవస్థ ఆల్రెడీ కుటుంబంలో పొరుగుపోయింది. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం బాబాయిని చంపేస్తే ఇవాళ ట్రాక్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మోడీ గారితో ఇంత సాన్నిహిత్యం ఉండి దోషుల్ని బయటికి రానివ్వటం లేదు. అంతకన్నా అవమానమే ఉంది. చనిపోవటమే అవమానం అనుకుంటే, ఆయన్ని ఒక కోడి పిల్లలాగా చంపేయటమే అవమానం అనుకుంటే, 5 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉండి కూడా వైఎస్ కుటుంబం నిందితుల్ని శిక్షించే పరిస్థితికి తీసుకురాలేకపోవటం, వీళ్ళకి అధికారం ఉండి ఏం లాభం? ముఖ్యమంత్రిగా ఉండవు నువ్వు, నీ సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళని, ఆ కుటుంబానికి నువ్వు న్యాయం చేయకపోతే రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తావు? సొంత చెల్లి నీకు ముఖ్యమంత్రి పదవి కోసం తను పాదయాత్ర చేసి త్యాగం చేసింది, ఆమె కోసం నువ్వేం త్యాగం చేసావు? ఏమాత్రం కూడా ఆమె బాగోగులు పట్టించుకోలేదు కదా. మిగిలిన విషయాలు వదిలేసే, నువ్వు రాజకీయంగా ఇచ్చే పదవులు ఆమెకి ఏం అక్కర్లేదు, ఆమెకి సాధించుకోగలిగితే సాధించుకుంటుంది, లేకపోతే లేదు. అయినా ఆమెకు క్వాలిఫికేషన్ అయితే ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అనే పేరు చాలు. కానీ అది కూడా ఆయన కుమార్తె కాదని కూడా నీ సోషల్ మీడియా ద్వారా నువ్వు ప్రచారం చేస్తున్నావు అంటే నువ్వు ఎలాంటి అన్నవి అనుకోవాలి? ఒక అన్నగానే ఇంత నీచ పరిస్థితి ఉంటే నువ్వు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల్ని ఏమాత్రం కడుపులో పెట్టుకు చూసుకుంటావు అనుకోవాలి? అంటే ప్రతి ఒక్కరిని జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు నా చెల్లి, నా అవ్వ, నా తాత అంటాడు. పై మాటలే. అదే జనం ఇప్పుడు ఏంటంటే, నువ్వు సొంత చెల్లి బయటికి వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయింది, ఇక్కడ నువ్వు మీ ఇంట్లో పరిస్థితుల్ని నువ్వు చూసుకోలేకపోతున్నావు, బయట ప్రజల సమస్యలు ఏం తీరుస్తావు అని చెప్పి వాళ్ళే క్వశ్చన్ వేస్తున్నారు. అదే వచ్చింది ఇప్పుడు అందరికీ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు షర్మిల గారిని కాకుండా తల్లిని గౌరవాధ్యక్షురాలుగా ఉంటే ఒక పెద్ద మహాసభలాగా పెట్టి పార్టీ జనరల్ బాడీ మీటింగు, అది అంటారు దాన్ని, మహాసభ జనగర్జనోత్సవం, వైఎస్ఆర్సీపీ గర్జన పెట్టి అంత పబ్లిక్ మీటింగ్లో, రాష్ట్ర స్థాయి మీటింగ్లో ఆమెతో వేదిక మీద రిజైన్ చేయించి ఆమె కళ్ళ నీళ్లు పెట్టుకుని వేదిక దిగెళ్ళిపోయిన సీన్ అక్కడ చూపించాలా? ఆమెను అంతమందిలో అవమానం చేయాలా? ఆమె దగ్గర ఇంటి దగ్గర రాజీనామా పత్రం తీసుకుని ఆరోగ్యరీత్యా ఆమె రాలేకపోతున్నారు, ఆమె రాజీనామా చేశారని చెప్పి ప్రకటించుకోవచ్చు, నువ్వు నీ బుక్లో రాసుకోవచ్చు ఏదైనా ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసుకోవటానికి. కానీ ఆమెను అంతమంది ప్రజల మధ్యలో అంత కళ్ళనీళ్ళు పెట్టించాడంటే, ఒక కొడుకుగా విజయం గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే తల్లి కాదు, షర్మిల గారు ఒక్కడికే తల్లి కాదు, అనేక మంది కోట్ల మంది ప్రజలకు ఆమె తల్లి. ఎట్లా అంటే, ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య, వైఎస్ గారి పేరు మీదే ఆయన వాళ్ళ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆ మాట షర్మిల గారు కూడా చెబుతుంది, ఆ మాట వాస్తవం కూడా. ఎందుకంటే ఆయనకు అశేషమైన అభిమానులు ఉన్నారు, కాంగ్రెస్ అభిమానులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఈయన ముఖ్యమంత్రి చేశారు. బట్ ఫర్ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య గారు కాబట్టి విజయమ్మ గారిని కూడా తల్లిలాగా చూస్తారు. అవును సార్. ఆమెను ఎవరు కూడా దూషణ మాట ఎవ్వరు మాట్లాడరు, ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే ఆమె వ్యక్తిత్వం అలాంటిది. ఇప్పుడు భువనేశ్వర్ గారిని కాబట్టి నిండు శాసనసభలో ఒక దుర్మార్గుడు అసభ్యమైన పదజాలం వాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నవ్వుకున్నాడు. కానీ అదే ఏ సంస్కారం ఉన్న వ్యక్తి కూడా విజయమ్మ గారిని ఎవరు మాట్లాడినా కూడా
ఖండిస్తారు సంబంధం లేకపోయినా. ఇక్కడ ఏంటంటే ఒక సందర్భం ఏంటంటే సార్, మన షర్మిల గారి పుట్టుకను అవమానించారంటే మరి కన్న తల్లిని కూడా అదే నేను అంటున్నా, అవును అవమానించినట్టే, అదే అంటున్నా. అది చాలా నీచమైన పని. నువ్వు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి నీ సొంత చెల్లెల్ని నీ పార్టీ వాళ్ళు నీ సోషల్ మీడియాలో అట్లాంటి నీచమైన మాటలు అంటుంటే, నువ్వు ఆ రోజు భువనేశ్వర్ గారిని అన్నప్పుడే మహిళలు నీ పట్ల వ్యతిరేకత చూపించారు, నీకు మహిళల పట్ల గౌరవం లేదు, నిండు సభలో ఆమెను అట్లాంటి మాటలు అంటుంటే ముసిముసి నవ్వుకుంటా ప్రోత్సహించావు. ఇవాళ మళ్ళీ నీ తల్లిని కూడా అలాంటి స్థితి తీసుకొచ్చావని అసహించుకుంటున్నారు మహిళా లోకం. తర్వాత సంస్కారం ఉన్న మగాళ్ళు కూడా, తర్వాత ఆ ఫ్యామిలీ పట్ల రాజశేఖర రెడ్డి గారి పట్ల విజయం పట్ల అభిమానం, గౌరవం, ప్రేమ ఉన్నవాళ్ళు కూడా ఆ మాటల్ని అసహించుకుంటున్నారు. అది రాజకీయంగా ఆయన చేయదగ్గ పని కాదు. ముఖ్యమంత్రి పదవి వాళ్ళు ఉంటే ఉంటుంది, పోతే పోతే మళ్ళీ నీకు వస్తుంది, నీకు బోల్డ్ వయసు ఉంది. కానీ పదవి కన్నా ముఖ్యం నీ తల్లి గౌరవం ముఖ్యం. అది గౌరవం ముఖ్యం. ఆమె గౌరవం దెబ్బతిన్న తర్వాత ఈ పదవి ఎంత, ఈ జీవితం ఎంత. ఇప్పుడు ఆమెను అగౌరవపరిస్తే ఒక రకంగా ఈయన కూడా అగౌరవపరిచినట్టే. ఆయన కూడా అంటే తెలివి తక్కువతనంగా ఎలా ఉంటున్నారు. అదే అందరూ అనుకుంటున్నమాట. తర్వాత నీ సొంత బాబాయిని చంపేస్తే నాకు సంబంధం లేదన్నట్టుగా 5 ఏళ్ల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, కానీ నువ్వు వెళ్ళినప్పుడు కేంద్రం మీద సిబిఐ మీద ఒత్తిడి తెచ్చి ఆ దోషుల్ని శిక్షించాలని ఎందుకు అనిపించలేదు? 5 ఏళ్ళు పడుతుంది. ఇంత ఓపెన్గా జరిగిన మర్డర్ కేసు, ఎన్నో టెక్నికల్ ఎవిడెన్సెస్ తీసుకుని పట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు 24 గంటల్లో పట్టేస్తున్నారు మామూలు కేసులు. కానీ నీ సొంత ఇంట్లో నీ బాబాయిని ఆయన ఇంట్లో చంపితే వాళ్ళకి కుటుంబం అంతా లబోదిబోమని బాధపడుతుంటే మానసికంగా నువ్వు ఇంత 5 ఏళ్ళు నిశ్చింతగా భోగభాగ్యాలన్నీ పదవులు అనుభవించావు, కానీ నా బాబాయ్ కేసు తేల్చాలని మోడీ గారి మీద ఎందుకు ఒత్తిడి తేలేదు? రైట్. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ రాజారెడ్డి పెళ్లికి అంటే ఎంగేజ్మెంట్కి వచ్చారు. ఎంగేజ్మెంట్కి వచ్చిన ఇతను అంటే మన సీఎం గారు యాజ్ ఎ మేనమామగా వచ్చారు. కానీ ఇప్పుడు పెళ్లికి వస్తారా రారా అంటే ఇక్కడ అప్పుడు కూడా ఎంగేజ్మెంట్ అప్పుడు ఏంటంటే భారతి గారు వస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారు రారేమో, అసలు ఇద్దరు రారేమో. ఇప్పుడు సేమ్ అదే బజ్ ఏంటంటే ఇక్కడ ఎవరు రారు, లేకపోతే వస్తే ఇద్దరు వస్తారు, లేకపోతే ఒకరు ఎగ్గొడతారు ఒకరు ఎగ్గొట్టారు అన్నట్టు వస్తుంది. అంటే వస్తే భారతి గారు వస్తారు, లేకపోతే లేదు అని చెప్పేసి. అన్నది చాలా వాస్తవమ్మా. ఏ ఇళ్లలో అయినా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు కూడా ప్రజలు ఏమనుకుంటారో మన తప్పు లేకుండా వెళ్ళాలి అనేది వెళ్ళారు. వెళ్ళినందుకు షర్మిల గారు ఇవ్వాల్సినంత రెస్పాన్స్ అయితే అక్కడ ఇవ్వలేదు. ఏదో అనిల్ గారు చివరిలో ఫోటోకి రమ్మంటే వచ్చి అక్కడ నిలబడ్డారే, కానీ ఎవరికి కూడా ఈయనతో ఫోటో దిగటం, ఈయన్ని రిసీవ్ చేసుకోవటం కూడా ఈయన జరగల. సామాన్యంగా ముఖ్యమంత్రి ఏ పెళ్ళికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆ నిర్వాహకులు బంధువులు వచ్చి కారు డోర్ దగ్గర నుంచి తీసుకెళ్ళి మళ్ళీ కారు ఎక్కించే వరకు వస్తారు. కానీ ఇక్కడ ఆ 2 కూడా జరగల. తర్వాత ఆయన ఫోటోకి ఆయనే పిలుస్తున్నా కూడా షర్మిల గారు కూడా విన్నట్టు అవతల చూశారు. తల్లి కాబట్టి విజయం గారు మాత్రం తల్లి ప్రేమను ఎవరు ఆపలేరు కదమ్మా. హక్ చేసుకుని కొంత ఆమెకు సహకరించింది, కనీసం ఫేస్ చూపించింది. కానీ అందువల్ల అక్కడ జరిగిన అవమాన రీత్యా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ అక్కడ జైపూర్ అనుకుంటా, జోధ్పూర్ రాజస్థాన్లో వెళ్తారని అయితే నేను అనుకోవట్లేదమ్మా. ఎందుకంటే నేను వాస్తవం చెప్తాను. అంటే ఎవరమైనా ఇప్పుడు మనం ఆ పొజిషన్లో ఉన్నా కూడా అదే పని చేస్తాం. అందులో ఇప్పుడే ఆమె అవుట్ అండ్ అవుట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన చేసిన అవినీతిని కానీ, దుష్పరిపాలన కానీ, ఇతరుల పట్ల చేసినటువంటి ఈ మారణకాండ కానీ, లేకపోతే దాష్టికాలు కానీ, వీటన్నిటిని బయటకు తీసుకురావాలి, ఆయన్ని పవర్లో దించేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇక అన్నా లేదు చెల్లెలు లేదు, నాకు అన్నా లేదు ఆయనకి చెల్లెలు లేదని కూడా ఆమె బాహాటంగా చెప్పేసింది. కాబట్టి ఈ స్టేజ్లో వాళ్ళేదో ఇంకా ప్రజల కోసం చూపించడానికి వెళ్తారని అయితే నేను అనుకోను. అది జరగదనే నేను 100% నమ్ముతున్నాను. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా.